భారత మాజీ ఉపరాష్ట్రపతి చిక్కుల్లో చిక్కుకున్నారు. ఇలాంటి చిక్కులు కాదు. ఆయన పాకిస్తాన్కి రహస్య సమాచారాన్ని చేరవేయడానికి తనకంటూ ఒక టీముని నియమించుకున్నారనే ఆరోపణ ప్రబలంగా బయటకు వస్తుంది. ఆయన పదవీ కాలంలో ఆయన షేర్ చేసుకున్న డయాస్లు కానీ, వేదికలు కానీ, ప్లాట్ఫామ్స్ కానీ అన్నీ కూడా క్వశ్చనబులే. ఆయన వ్యాఖ్యలు క్వశ్చనబుల్, ఆయన యాక్ట్స్ కూడా క్వశ్చనబులే. ఏనాడు భారత పట్ల నిబద్ధతతో ఆయన పనిచేయలేదని ఆరోపించే వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. ప్రత్యేకించి నుస్రత్ మీర్జా అనే జర్నలిస్ట్ ఆయన చేసిన వ్యాఖ్యలతోటి ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి సూపులో పడ్డారు. అన్సారీ సాయంతో భారత్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని తాను తెలుసుకున్నానంటూ పాకిస్తాన్ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా చెప్పడం ప్రస్తుతం వివాదంగా మారింది. పాకిస్తాన్ యూపీఏ ప్రభుత్వ కాలంలో 5 సార్లు వచ్చారట ఈ నుస్రత్ మీర్జా. మనం చూస్తున్నాం, హమీద్ అన్సారీ గారి పక్కన ఇమేజ్లో ఉన్నది ఆయనే. ఢిల్లీకి రమ్మంటూ 2005, 2011 మధ్య తన హమీద్ అన్సారీ 5 సార్లు ఆహ్వానించారని చెప్తున్న ఆయన భారత్కు సంబంధించిన నిఘా, దాంతోపాటు సున్నితమైన సమాచారాన్ని అన్సారీ ఆయనతో పంచుకున్నట్ట. ఒక మాజీ ఉపరాష్ట్రపతి అంటే ఆ చైర్కి ఒక హోదా ఉంటుంది. హమీద్ అన్సారీ గారు మీ కెరియర్లో చాలాసార్లు క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న బ్యూరోక్రాట్గా మీరు చాలా వివాదాలు ఎదుర్కొన్నారు. ఇరాన్ వ్యవహారంలోనూ మీరు చేసింది అదే. ఇవాళ వచ్చి మీరు అబ్బే నేను శుద్ధపూసని, నాకేం తెలియదంటే నమ్మటానికి ప్రపంచం సిద్ధంగా లేదు, మరీ ప్రత్యేకించి భారతదేశం సిద్ధంగా లేదు. మీకు ఈ దేశం అత్యంత గౌరవప్రదమైన ఉన్నతమైన పదవిని ఇచ్చింది, ఈ దేశం ఇచ్చింది, ఈ దేశ ప్రజలు ఇచ్చారు. అంతేగాని పాకిస్తాన్లు ఇవ్వాల. మీకు పాకిస్తాన్తో సమాచారం షేర్ చేసుకోవాలంత నెసిటీ మీకు ఎందుకు వచ్చిందని ప్రశ్నలు అడుగుతున్న దాని మీద మీరు ఒక ప్రకటన రిలీజ్ చేసి గమ్మున కూర్చున్నారు. ఏంటా ప్రకటనలోకి వెళ్ళే ముందు ఈయనేం చెప్పారు, నుస్రత్ మీర్జా మీ గురించి ఏం చెప్పారంటే, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐకి ఆయన షేర్ చేశారట. ఇంటెలిజెన్స్ సంస్థలు, ఇంకా నిఘా సంస్థలు చాలానే ఉన్నాయి ఐఎస్ఐ కాకుండా. ఆ సమాచారాన్ని భారత్కు వ్యతిరేకంగా ఐఎస్ఐ వాడుకుంది. హమీద్ అన్సారీ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు సార్ మీరు? భారత్కు వ్యతిరేకంగా ఐఎస్ఐ వాడుకుంది. ఈవెన్ పహల్గామ్ అటాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఆ రోజే ఏమన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆ రోజే షేర్ చేశారా? అంటే అంత ముందస్తు విజన్ ఉందా మీకు అనే ప్రశ్నలు ఈరోజు నెటిజన్స్ మిమ్మల్ని పోస్ట్ చేస్తున్నారు. గమ్ము నుండి ఇప్పుడు ఏదో వృద్ధాప్యంలోకి వచ్చాం కాబట్టి మీరు చెప్పినవన్నీ నిజాలైపోవు. మీ క్వశ్చనబుల్ రోల్ గురించి అప్పట్లోనే వివాదం మొదలైతే మీ యూపీఏ సర్కార్ దాన్ని హషప్ చేసేసింది, పైకి రాకుండా చేసింది. బట్ నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇవాళ తెలుస్తున్నాయి ఎవరి నుస్రత్ మీర్జా, ఆయనకి మీకున్న బంధుత్వం ఏంటి, ఆయనతో మీరు డయాస్ షేర్ చేసుకోవటం ఏంటి, 5 సార్లు ఆయన ఎందుకు రమ్మని మీరు పిలిచారు, ఆ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ తోటి మీకేంటి పని ఉపరాష్ట్రపతిగా? బెంగళూరు, చెన్నై, చండీగఢ్, కోల్కతా, పట్నా, లక్నో ఈ నగరాలన్నింటినీ కూడా మీర్జా సందర్శించారట. మీ యొక్క ఔదార్యంతో, మీ యొక్క చలవతోటి, మీ యొక్క చల్లని చూపులతోటి మొత్తం అరేంజ్మెంట్స్ చేసింది మీరే. మరి దీనికి సమాధానం ఏంటి? మీకు ఏమైనా ఫ్రెండ్షిప్ ఉంటే ఇంటికి పిలిచి, మీ ఉపరాష్ట్రపతి అధికారిక నివాసానికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టించి, వీలైతే ఒక తాంబూలం కూడా ఇచ్చి పంపించి ఉండాల్సింది. మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి భారత రాజ్యాంగం మీకేమన్నా ఇచ్చిందా? అదనంగా మీకేమన్నా ప్రత్యేకంగా ఇచ్చిందా? ఏం లేదు కదా. ఒకటి సరే, ఈ నుస్రత్ మీర్జా ఈ వార్తలు బయటకు రావడంతో కాంగ్రెస్ పార్టీ హమీద్ అన్సారీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ దాడికి దిగింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పాకిస్తాన్ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జాని ఎలా కలుస్తారంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ప్రశ్నించారు. ఇంతేకాదు, ఐఎస్ఐ మనం మాట్లాడుకుంటూ వస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇప్పుడు ఆర్మీ చీఫ్, ఆ రోజు మీరు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఆర్మీ చీఫ్ కాకపోవచ్చు. ఆయనతో మీకున్న ప్రత్యేకమైన బాంధవ్యం ఏంటి? ఆయన తండ్రి ఒక టెర్రరిస్ట్, ఆయనతో మీకు జరిపిన ఈయన ఆసిమ్ మాలిక్ ఐఎస్ఐ ఇప్పటి చీఫ్, ఇంతకుముందు ఐఎస్ఐ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా వచ్చారు. ఆయన ప్లేస్లో ఈయన వచ్చారు. ఈయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కూడా ఉన్నారు. ఈయనకి ఆసిమ్ మునీర్కి మీకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు అడుగుతున్నారండి. ఇన్ ది వేక్ ఆఫ్ పాకిస్తాన్ మన మీద తలపెట్టిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ సీనియర్ బ్యూరోక్రాట్గా ఈ దేశం మీకు ఎన్నో ఉన్నతమైన అవకాశాలు ఇచ్చిన తర్వాత, అన్నిటికన్నా ఉన్నతమైన అవకాశం హమీద్ అన్సారీ గారు మీరు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత మీరు వ్యవహరించాల్సిన, మీరు మెలగాల్సిన తీరేంటని చెప్పేసి బీజేపీతో పాటు చాలామంది, పైపెచ్చు 2010లో ఉగ్రవాదం మీద ఢిల్లీలో జరిగిన సమావేశంలో మీరు నుస్రత్ మీర్జా ఒకే వేదికని పంచుకున్నారని కూడా భాటియా ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఆయన రిలీజ్ చేశారు.
అండ్ నుస్రత్ మీర్జా చెబుతున్నవన్నీ అబద్ధాలని, తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీరంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు కదా. భారత ప్రభుత్వ సలహాతోటే ఉపరాష్ట్రపతి అతిథులను ఆహ్వానిస్తారనే విషయం అందరికీ తెలుసని, ఇది కూడా కేంద్ర హోంశాఖ ద్వారా జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర హోంశాఖ ఎవరిదండి? అప్పుడు యూపీఏ గవర్నమెంట్. మైనారిటీ అప్పీజ్మెంట్కు పాల్పడిన లక్షణాలున్న యూపీఏ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. హోంమంత్రి మీరు చెప్పిన హోంమంత్రి ఉన్నారు ఆ సమయంలో. అండ్ అలాగే ఆ రోజు మీరు కనుక చూస్తే హోంమంత్రి క్వశ్చనబుల్ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. హోంమంత్రి కానీ, ఆ రోజు రక్షణ శాఖ మంత్రి కానీ ఏం చేశారు? వాళ్ళు 26/11 అటాక్స్ అప్పుడు ఎలా నిమ్మళంగా ఉండి తమ పనులన్నీ చూసుకొని నిదానంగా బయలుదేరి ఆదేశాలు ఇచ్చారు ఆర్మీ ఆఫీసర్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఎన్ఎస్జీ కమాండర్స్ కానీ. ఇవన్నీ హోంశాఖలో డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయిన ఒక ఆయన పుస్తకం రాశారు. ఆ పుస్తకం మీ దాకా కూడా వచ్చి ఉంటుంది. దాంట్లో క్వశ్చనబుల్ రోల్ ప్లేడ్ బై ది దెన్ హోమ్ మినిస్టర్, ది దెన్ డిఫెన్స్ మినిస్టర్. అండ్ మరి ఆ రోజు మీరు ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలియదు. 2010 అంశానికి వచ్చేప్పటికీ మీరు ఆ రోజు ఒకే వేదిక మీద ఉగ్రవాదం మీద జరిగిన కాన్ఫరెన్సు మీరు ప్రారంభిస్తూ అందులో నుస్రత్ మీర్జాని నేను ఆహ్వానించలేదు, నిర్వాహకులు ఆహ్వానించారు. నిర్వాహకులు మీ ప్రభుత్వమే. మీ ప్రభుత్వం అంతా మైనారిటీ అప్పీజ్మెంట్ పేరుతోటి ఉగ్రవాదులకి కావాల్సినంత స్పేస్ ఇవ్వటం అని అదంతా తెలిసిందే. పైగా ఏమంటారు? నుస్రత్ మీర్జా మిమ్మల్ని కలవలేదు. కలవకుండానే హమీద్ అన్సారీ గురించి నుస్రత్ మీర్జా మాట్లాడతాడా? అంటే వినేవాళ్ళు వెరివెంగళపైతే చెప్పేవాడు అన్సారీ అని అనుకోవాలా? హమీద్ అన్సారీ అనుకోవాలా? ఇరాన్లో మీరు భారత రాయబారిగా పనిచేసినప్పుడు దేశ భద్రతను తాకట్టు పెట్టాలని కూడా ఆరోపణలు వచ్చినాయి. కానీ ఎప్పుడు జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే పనిచేశానని. అసలు మీ రోలే ఇరాన్లో చాలా క్వశ్చనబుల్ రోల్. దాని మీద ఇప్పటికీ దేశవ్యాప్తంగా పెద్ద డిబేట్ జరుగుతోంది. నెహ్రూ లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ని ఎందుకు వ్యతిరేకించారు? అలాగే ఇరాన్లో అంబాసిడర్గా ఉన్నప్పుడు మీరు చేసిన ప్రతి పని నాటి ప్రభుత్వానికి తెలుసు అని మీరు అంటున్నారు. మీరు జాతీయ భద్రతకు నిబద్ధుడినే పనిచేశాను, వాటి మీద నేను కామెంట్ చేయను అంటున్నారు. భారత ప్రభుత్వానికి అంతా తెలుసు, దీని గురించి చెప్పే అధికారం దానికే ఉంది. మాట్లాడుతుంది భారత ప్రభుత్వం. ఇరాన్ తర్వాత మీరు ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో భారత శాశ్వత రాయబారిగా ఉన్నారని కూడా చెప్పారు. అక్కడ నా పనితీరు ఇంటా బయట గుర్తింపు దక్కింది. నిజమే, మీ పనితీరు ఇంటా బయట గుర్తింపు దక్కింది, అందులో డౌటేం లేదు. భారత ప్రభుత్వం సలహాతోనే అతిథులను ఆహ్వానిస్తానని మీరు చెబుతున్నారు కదా. మరి అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు, అతిథులను పిలిచేటప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం అనుమతి తీసుకున్నారా లేదా చెప్పాలి. గౌరవ్ భాటియా మిమ్మల్ని అడుగుతున్నారు, హమీద్ అన్సారీ గారు. ఇంకా ఈ నుస్రత్ మీర్జా గురించి పాకిస్తాన్ జర్నలిస్ట్ షకీల్ చౌదరికి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం నుస్రత్ మీర్జా ఢిల్లీలో పుట్టారు. సరే, ఆయన లోకల్ అని అనుకుందాం. దేశ విభజన తర్వాత ఆయన అటు పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన పేపర్లకి కాలమ్స్ రాస్తున్నారు, కానీ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక జర్నలిస్ట్గా ఆయన ఎప్పుడూ పనిచేయలేదని కరాచీకి చెందిన సీనియర్ జర్నలిస్టులు చెబుతుంటారు. సో అది మీకు అనుకూలంగా మీరు రాయించుకున్న వార్త హమీద్ అన్సారీ గారు. ముంబై దాడులు చేసింది అమెరికా. ఇది నుస్రత్ మీద నమ్మలేని ఆరోపణలు, కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ఉంటారని షకీల్ చౌదరి ఇది ముంబై దాడులు చేసిన అమెరికాయే, రేపొద్దున జపాన్లో భూకంపం వచ్చిన అమెరికాయే కారణం, అలాగే పాకిస్తాన్లో ప్రజలకు మంచినీళ్ళు తాగడానికి కూడా లేవని చెప్పిన దానికి అమెరికానే కారణం అని చెప్పే రకం నుస్రత్ మీర్జా అని షకీల్ చౌదరి, పాకిస్తాన్ జర్నలిస్ట్ షకీల్ చౌదరి చేత మీరు వార్తలు రాయించారు, కాలమ్స్ రాయించారని అంటున్నారు. ఏదైనా సరైన ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడుతున్నారని షకీల్ చౌదరి చేత మీరు చెప్పించారు. ఇది కూడా బీజేపీ ఆరోపణే. ఇంకా చాలా విషయాలు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహమ్మద్ కసూరి ఆయన ఏమన్నాడంటే, నుస్రత్ మీర్జా చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయి. ఆయన గూఢచారి అయితే తన గురించి ప్రపంచానికి వెల్లడించాల్సిన పనే ఉంది అనే ప్రశ్న కూడా ఆయన వేశారు. అండ్ షకీల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కసూరి మీద కూడా మీర్జా ఆరోపణలు చేశారు. అది కూడా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం. భారత్కు వెళ్ళటానికి నాకు అనేక సార్లు కసూరి వీసాలు ఇప్పించారు. మీ నెక్సస్ ఎలా బయటపడుతుందో చూసారా? హమీద్ అన్సారీ గారు, కసూరి గారు, అలాగే మీర్జా, నుస్రత్ మీర్జా, మీ నెక్సస్ అంతా బయటపడిపోయింది. సో ఇవాళ ఏంటంటే మీరు ఏదో కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ది క్వశ్చనబుల్ రోల్ యూ హ్యావ్ ప్లేడ్ వైల్ యు ఆర్ విత్ ఇరాన్ యాజ్ అ డిప్లొమాట్, అవన్నీ కూడా అవన్నీ ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక కథనం కూడా వచ్చింది. ఏమని? ఫార్మర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫీసర్స్ హ్యాడ్ సాట్ అన్ ఎంక్వైరీ అగేన్స్ట్ ఫార్మర్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ
for what they have called damaging raw operations while he was posted as ambassador in Tehran, Iran. ఇది చాలా కీలకమైంది. నుస్రత్ మిర్జా ఏదో గాలి కబుర్లు పోగేసి చెప్పే జర్నలిస్ట్ అని మీరు తప్పించుకున్నా, ఇవాళ ఒక ఎంక్వైరీ అడుగుతున్నారు మీ మీద. ఎందుకని? మీరు అంబాసిడర్గా ఉన్నారు, ఇరాన్లో అంబాసిడర్గా ఉన్నప్పుడు టెహరాన్లో మీరు పోషించిన పాత్ర గురించి. దే నౌ హోప్ దట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ గెట్ ఇన్ టు ద ట్రూత్ ఆఫ్ ద ఎంటైర్ మ్యాటర్. దీస్ ఆఫీసర్స్ హూ వర్ పోస్టెడ్ ఇన్ టెహరాన్ డ్యూరింగ్ అన్సారీస్ టెన్యూర్ హ్యాడ్ ఫస్ట్ అప్రోచ్డ్ ద పిఎం ఇన్ ఆగస్ట్ 2017. 2017లోనే మీ కథ ఏందో వాళ్ళు ప్రధానమంత్రిని కలిసి చెప్పారు. అండ్ ఇక్కడ ఈ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు? డ్యామేజింగ్ రా ఆపరేషన్స్. మీరు మీ టెన్యూర్లో వాళ్ళు ఆఫీసర్స్ అక్కడ పోస్ట్ అయినప్పుడు 2017లో వాళ్ళు ప్రధానమంత్రిని కలిశారు, అక్కడ జరిగింది ఏంటో చెప్పడానికి. అన్సారీ మీరు టెహరాన్లో 90-92 మధ్య రాయబారిగా ఉన్నారు, అంటే ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్కి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో వాళ్ళు ఏమంటారంటే, వైల్ బీయింగ్ పోస్టెడ్ ఇన్ టెహరాన్ నాట్ ఓన్లీ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్ బట్ కోఆపరేటెడ్ విత్ ద ఇరానియన్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సవాక్ SAVAK టు కాజ్ సీరియస్ డెంట్ టు రా అండ్ ఇట్స్ ఆపరేషన్స్. ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సహకరించి, సవాక్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సహకరించి రా ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో దెబ్బతినేలాగా మీరు వ్యవహరించారండి. According to them, there were 4 major incidents when Indian embassy officials, diplomats were kidnapped by SAVAK. దీనికి సమాధానం ఏం చెప్తారు సార్ హమీద్ అన్సారీ గారు? ఇండియన్ ఎంబసీ అఫీషియల్స్, భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులు, దౌత్యవేత్తల్ని సవాక్ కిడ్నాప్ చేసింది. అండ్ అన్సారీ డెలిబరేట్లీ ఫెయిల్డ్ ఇన్ హిస్ డ్యూటీస్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఈ సమయంలో మీరు ఉద్దేశపూర్వకంగా మీరు ఫెయిల్ అయ్యారంటే ఏదో కాకతాళీయంగా జరిగింది, యాదృచ్ఛికంగా జరిగింది, మనం ఏం చేయలేకపోయామని నిస్సహాయతను వ్యక్తం చేయడం కాదు. మీరు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ భారత ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యారని చెప్పేసి ఒక బలమైన ఆరోపణ. వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ NK Sood హూ రిటైర్డ్ ఫ్రమ్ ద ఏజెన్సీ ఇన్ 2010, ఆయన సండే గార్డియన్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2010లో రిటైర్ అయిన NK Sood అనే IB ఆఫీసర్. దట్ అన్సారీ ఈవెన్ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రికమెండింగ్ ది క్లోజింగ్ డౌన్ ఆఫ్ రా స్టేషన్స్ ఇన్ ఇరాన్. NK Sood సరే, నుస్రత్ మీర్జాకి మైండ్లో చిప్పు ఎగిరిపోయింది, ఆయన తప్పు మాట్లాడాడు. NK Sood 2010లో రిటైర్ అయిన ఆఫీసరు, ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇరాన్లో రా ఆపరేషన్స్ షట్డౌన్ చేయడానికి మీరు దగ్గరుండి రికమెండేషన్స్ చేయించారండి. సవాక్ వాజ్ అఫీషియల్లీ డిస్బాండెడ్ ఇన్ 1979 అండ్ ఎ న్యూ ఆర్గనైజేషన్ సజ్మాన్ ఎట్టిలా ఎట్ వా అమినాత్ మిల్లీ ఇరాన్ వాజ్ ఫార్మ్డ్. సవాక్ ప్లేస్లో ఇంకొక సంస్థ ఫామ్ అయింది. హౌఎవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ రా ఈవెన్ టిల్ డేట్ కంటిన్యూ టు రిఫర్ టు ది ఇరానియన్ స్పై ఏజెన్సీ బై ఇట్స్ ఓల్డ్ నేమ్. కొత్త పేర్లు వచ్చినప్పటికీ పాత పేరుతోనే పిలుస్తున్నారు సవాక్ అని, యాజ్ ద న్యూ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ప్రాపర్లీ నోన్. Sood listed multiple instances which showed that Ansari during his tenure in Tehran did not fulfill his duty as was expected from him. ఆయన ఎందుకు అక్కడ నియమించారో దానికి తగ్గ ఫలితం అయితే ఆయన ఇవ్వలేదు. May 91లో అయితే ఒక ఇండియన్ అఫీషియల్ సందీప్ కపూర్ వాజ్ కిడ్నాప్డ్ ఫ్రమ్ ది టెహరాన్ ఎయిర్పోర్ట్ అండ్ విచ్ వాజ్ ఆపరేటెడ్ బై సవాక్. సందీప్ కపూర్ అనే ఇంటెలిజెన్స్ అఫీషియల్ని సవాక్ కిడ్నాప్ చేసింది. వెన్ ది ఇష్యూ వాజ్ బ్రాట్ బిఫోర్ Ansari, he played it down despite the RA station chief who was in Dubai when the incident took place but flew back considering the emergency situation, briefing him personally on the matter. RA chief వచ్చి చెప్పినా కూడా ఆయన ఏమీ వినలేదు. Ansari did not take any steps to trace Kapoor but sent a confidential report to the Minister of External Affairs that Kapoor was missing and that his activities were suspected in Iran as he was said to be involved with some local woman. అతని ఎందుకు కనపడలేదో, ఎందుకు కనపడకుండా పోయాడో అడగాల్సింది పోయి అతని మీదే మీరు తప్పుడు రిపోర్ట్ పంపించారని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఆయన సూద్ చెప్పారు. అండ్ అన్సారీ డెలిబరేట్లీ ఫెయిల్ టు మెన్షన్ దట్ రా హ్యాడ్ రిపోర్టెడ్ అబౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సవాక్ ఇన్ దిస్ కేస్. సవాక్ ఇందులో ఇన్వాల్వ్ అయిందనే విషయం హమీద్ అన్సారీ గారు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఈరోజు రా ఆఫీసర్స్ మీ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేయాలని అడుగుతున్న దానికి కారణం ఇదే. 3 రోజుల తర్వాత మీరు ఏం చెప్పారు? ఒక అనానిమస్ ఫోన్ కాల్ టు ది ఇండియన్ ఎంబసీ ఇన్ఫార్మ్డ్ దట్ రిసీవర్ దట్ కపూర్ ఈస్ లయింగ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆన్ ద రోడ్ సైడ్. హీ వాజ్ డ్రగ్గడ్, ది ఎఫెక్ట్స్ ఆఫ్ విచ్ లాస్టెడ్ ఫర్ సెవరల్ ఇయర్స్. డిస్పైట్ రాస్ అడ్వైస్ టు రిపోర్ట్ అండ్ లాడ్జ్ ఎ ప్రొటెస్ట్ విత్ ద ఇరానియన్ ఫారిన్ ఆఫీస్, అన్సారీ డిడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. ఎలా ఆ రోడ్డు పక్కన ఆ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఆయన పడిపోయి ఉన్నాడో
తర్వాత తెలిసిందట. ఇవన్నీ దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం. అన్సారీ గారు మీరు ఎందుకు కనుక్కోలేకపోయారు? మీరు ఫెయిల్ అయ్యారా లేదా? ఇరాన్లో మీ రోల్ చాలా సస్పెక్టబుల్ రోల్, మీది పూర్తిగా మీది అనుమానాస్పద రోలే ఇందులో కనిపిస్తోందని. 91 ఆగస్టులో రా వాజ్ కీపింగ్ ఐస్ ఆన్ కాశ్మీరీ యూస్ హూ వర్ రెగ్యులర్లీ విజిటింగ్ ఖామ్, ఏ రిలీజియస్ సెంటర్ ఆఫ్ ఇరాన్, అండ్ వర్ టేకింగ్ ఆర్మ్స్ ట్రైనింగ్. ఇరాన్లో ఒక రిలీజియస్ సెంటర్ ఉంది ఖామ్ అని, అక్కడికి వెళ్ళి కాశ్మీరీ యువత ట్రైనింగ్, ఆయుధాల శిక్షణలో ఆయుధాల వాడకంలో ట్రైనింగ్ పొందుతుంటే దాని గురించి అన్సారీ ఎందుకు మాట్లాడలేదు? డిస్పైట్ ద ఓల్డ్ రా స్టాఫ్ అడ్వైజింగ్ హిమ్ నాట్ టు డూ సో, ది న్యూస్ స్టేషన్ చీఫ్ ఆఫ్ రా టోల్డ్ అన్సారీ అబౌట్ హిస్ ఆపరేషన్. అన్సారీ గివ్ ద నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ హూ వాజ్ హ్యాండ్లింగ్ దిస్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ హ్యాండిల్ చేస్తున్న ఆఫీసర్ పేరు మీరు ఇరాన్ ప్రభుత్వానికి ఇచ్చేశారు. DB Mathur to the Iranian Foreign Office, who passed it to Savak, and Mathur was picked up by them on a morning while coming to the Indian Embassy. ఆ మాథుర్ అనే ఆయన పేరు ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా వచ్చాడు, కాశ్మీరీ యూత్కి క్వామ్లో జరుగుతున్న ఆ శిక్షణ గురించి తెలుసుకోవటానికి అని. ఆఫీసర్ పేరు మీరు నేరుగా ఇరాన్ అఫీషియల్స్కి ఇచ్చేయడంతో సవాక్ వచ్చి ఆయన్ని కిడ్నాప్ చేసింది. బై ది ఈవినింగ్ ఇట్ వాస్ క్లియర్ దట్ హీ హాస్ బీన్ పిక్డ్ అప్ బై సవాక్. సాయంత్రానికి తెలిసిపోయింది సవాక్ వాళ్ళు పికప్ చేశారని. దిస్ ఇన్సిడెంట్ హెస్ ఆల్సో బీన్ మెన్షన్డ్ ఇన్ ద లెటర్ దట్ హాస్ బీన్ షేర్డ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ మోడీ. మోడీ గారికి ఇచ్చిన దాంట్లో ఈ ఇన్సిడెంట్ కూడా చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. వైల్ అన్సారీ రిఫ్యూజ్డ్ టు టేక్ ఎనీ కాంక్రీట్ యాక్షన్ అపార్ట్ ఫ్రమ్ రిజిస్టరింగ్ ఎ మిస్సింగ్ రిపోర్ట్ అబౌట్ మాథూర్ విత్ ద ఇండియన్ ఫారిన్ ఆఫీస్ అండ్ షేరింగ్ ఇట్ విత్ ఢిల్లీ వితౌట్ మెన్షనింగ్ దట్ హీ వాస్ లైక్లీ టు బి పిక్డ్ బై సవాక్. ఢిల్లీకి ఎందుకు మీరు తప్పుడు సమాచారం ఇచ్చారు? సవాక్ అతన్ని కిడ్నాప్ చేసిందనే విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? హమీద్ అన్సారీ ఇదంతా కూడా అడుగుతున్నారు. అలాగే ఆ రోజు మీరేం చేశారు? అవుట్ ఆఫ్ ఎ స్పై మూవీ మేనేజ్డ్ టు ఇన్ఫార్మ్ అటల్ బిహారీ వాజ్పేయి ఇన్ ఢిల్లీ, హూ దెన్ టోల్డ్ దిస్ టు పివి నరసింహారావు గారు, ది దెన్ ప్రైమ్ మినిస్టర్, విచ్ లెడ్ టు ద రిలీజ్ ఆఫ్ మాథూర్ ఫ్రమ్ ఎవిన్ ప్రిజన్. ఇంతమంది ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. వాజ్పేయికి తెలిసి వాజ్పేయి పివి గారికి చెప్తే పివి గారు ఇన్వాల్వ్ అయ్యి మరి ఆయన్ని మాథూర్ని రిలీజ్ చేయించాల్సి వచ్చింది. అసలు రా అనేది అని నామరూపాలు లేకుండా ఇరాన్లో చేయటంలో మీరు పోషించిన విశేష కృషికి పాకిస్తాన్ ఏమన్నా మీకు నిషానియే పాకిస్తాన్ అనే బిరుదు ఏమన్నా ఇస్తానందా? మనకి భారతరత్న లాంటిది ఇలా అందుకున్న వాళ్ళు ఉన్నారు మన దేశంలో. మీకు కూడా అది అందుకోవాలన్న ఉలటం ఉందా? హమీద్ అన్సారీ గారు, ఇది బీజేపీ వాళ్లే కాదు, సామాన్య ప్రజలు అడుగుతున్నారు. మీకు ఈ దేశంలో పుట్టారు, ఈ దేశంలో చదువుకున్నారు, ఈ దేశం మీకు ఉన్నతమైన అవకాశం ఇచ్చింది, బ్యూరోక్రాట్ అండ్ మంచి మేధస్సు గలవాళ్ళు. దాన్ని దేశం కోసం ఉపయోగించాలి కానీ ఇరాన్ కోసం పాకిస్తాన్ కోసం ఉపయోగించిన మిమ్మల్ని ఏమనాలి? అన్సారీ గారు వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు, ఏమనాలి మిమ్మల్ని? మాథూర్ డిస్క్లోజ్డ్ దట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ టు హిమ్, హౌ ద సవాక్ వాజ్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ది ఐడెంటిటీ ఆఫ్ సూద్ అండ్ ద స్టేషన్ చీఫ్, విచ్ ద లెటర్ సేస్ కెన్ బి attributed to Ansari sharing it with the Iranian Foreign Office. చాలా దుర్మార్గమే జరిగిందండి మీ ఆధ్వర్యంలో. సో మొత్తానికి ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి మోడీ మీద ఆశలు పెట్టుకున్నారు అక్కడ అసలు ఏం జరిగిందనేది తెలుసుకుంటానికి. అండ్ సండే గార్డియన్ వాళ్ళు కూడా ఈ కథనం రాసిన సండే గార్డియన్ ఆ పత్రిక కూడా వైస్ ప్రెసిడెంట్ అన్సారీ ఆఫీస్కి అప్పట్లో మెయిల్స్ అవన్నీ పంపించింది. సీకింగ్ ఇస్ రెస్పాన్స్ ఆన్ ది చార్జెస్ లెవెల్ బై ది రా ఆఫీసర్స్. మీరేం రెస్పాండ్ కాలా. హవెవర్ నో రెస్పాన్స్ వాజ్ రిసీవ్డ్. Sood also recalled about an incident involving Muhammad Umar, a security guard posted at the residence of the Indian ambassador, who was picked by Savak. ఇండియన్ అంబాసిడర్కి దగ్గర సెక్యూరిటీగా ఉన్న మొహమ్మద్ ఉమర్ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ని సవాక్ లిఫ్ట్ చేసింది. తర్వాత 3 గంటల తర్వాత ఆయన వదిలిపెట్టింది. వెన్ అన్సారీ వాజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్, హీ ఆస్క్డ్ ది రా స్టేషన్ చీఫ్ టు ascertain the facts, as he believed that he was turned by Savak. However, despite the Ra clearly stating that he was innocent, he was sent back to India with Ansari recommending that he should be barred from foreign service. ఇదండి మీరు సర్వీస్లో ఉండగా మీరు చేసిన మీ అరాచకమైన విధానాలన్నీ కూడా రా ఆఫీసర్స్ బయట పెట్టారు. ఇవాళ మీరు సమాధానం చెప్పాలి అన్సారీ గారు. ఏంటంటే మీ ఈ లెటర్ వాళ్ళు మీ మీద రాసిన లెటర్లో he mentions how a first secretary who was posted in Iran for 10 years was charging $500 from people who claimed to be students and gave them Indian visa. ఒక ఫస్ట్ సెక్రటరీ అండి ఎంబసీలో, ఇరాన్ ఎంబసీలో స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఇండియన్ వీసా ఇవ్వటం కోసం $500 మిలియన్ పర్ స్టూడెంట్ ఎలా వసూలు చేశారు.
రా ఆఫీసర్స్ దీని మీద ఎంక్వైరీ చేస్తే దట్ ది రికమెండేషన్ లెటర్స్ అలెజెడ్లీ ఇష్యూడ్ బై ది ఇండియన్ యూనివర్సిటీస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ విచ్ ది ఇరానియన్ నేషనల్స్ ఫర్ బీయింగ్ గివెన్ వీసా డిడ్ నాట్ ఎగ్జిస్ట్. అసలు అట్లాంటి వాళ్ళు లేరంట, అది కూడా తెలిసింది. డిస్పైట్ రా పుట్టింగ్ దిస్ ఇన్ రైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్సారీ నథింగ్ హ్యాపెండ్ అండ్ ద మ్యాటర్ వాస్ ఫర్గాటెన్. రా మీ నోటీస్లో పెట్టినా మీరు దీని మీద ఏం చేయాల. ఇంకా చాలా మాట్లాడుకుంటూ వస్తే డిఫెన్సివ్ నేచర్లో రా ఆపరేషన్స్ దే వర్ కెప్ట్ ఆన్ హోల్డ్ బికాస్ ఆఫ్ అన్సారీస్ ఆర్డర్. Ansari also brought other Indian ambassadors in Dubai, Bahrain, Saudi Arabia to target raw units in their respective missions. At the time, the Bombay blast, the RA's capabilities versus Gulf countries were in total disarray. ఇది చాలా కీలకమైన ఆరోపణ. మీరు ఏం చేశారు, దుబాయ్లోను, బహ్రెయిన్లోను, సౌదీ అరేబియాలోను ఉన్న రా యూనిట్స్ని క్లోజ్ చేయించడం కోసం, డైల్యూట్ చేయడం కోసం, రా యూనిట్స్ని డైల్యూట్ చేయడం కోసం మీరు అక్కడ అంబాసిడర్స్ని పిలుచుకొని వాళ్ళతో మీరు చేసిన దరిమిలా మనకి సబ్సిక్వెంట్గా మనం బొంబాయి బ్లాస్ట్ సమయంలో తన సరైన సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోయింది. కారణం ఏంటంటే వీ లాస్ట్ అవర్ కనెక్షన్స్ ఇన్ వేరియస్ కంట్రీస్ బికాజ్ ఆఫ్ ది మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల, మీరు ఉద్దేశపూర్వకంగా వివిధ దేశాల నుంచి రా యూనిట్స్ని వెనక్కి పిలిపించడం వల్ల, మొత్తం రాని డైల్యూట్ చేయడం వల్ల. అన్సారీ గారు దీనికి అయితే మీరు భారీ మూల్యం చెల్లించాలి, ఇది స్పష్టం. ఎందుకంటే ఇది రా అఫీషియల్స్ భారత ప్రధానమంత్రికి రాసిన లేఖలోని సారాంశం. మీ హయాంలో జరిగిన అనైతిక విధానాలని వాళ్ళు ఎత్తి చూపారు. వివిధ దేశాల్లో రా ఆఫీసర్స్ పేర్లను డిస్క్లోజ్ చేసి వాళ్ళు కిడ్నాప్ అవడానికి, వాళ్ళు చంపబట్టడానికి మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కారణమైన తర్వాత మీరు పోషించిన క్వశ్చనబుల్ రోల్ని, మిమ్మల్ని అక్కడ దాకా పంపించిన యూపీఏ ప్రభుత్వ వ్యవహారాన్ని, ప్రత్యేకించి కాంగ్రెస్ కొమ్ము కాసి మైనారిటీ అపీస్మెంట్కి పాల్పడిన మీ దుర్మార్గ ధోరణిని రా ఎండగట్టింది. ఇదంతా కూడా మీ మీద ఎంక్వైరీ జరిగితే మొత్తం బయటకు వస్తాయి. అన్సారీ గారు ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ వయసులో మీరు మీ మనవాళ్ళతోటి మనవరాళ్ళతోటి ఆడుకోవాల్సిన వయసులో ఇలా ఎంక్వైరీలు ఫేస్ చేయాల్సి రావడం అనేది దురదృష్టం. కన్న తల్లికి, పుట్టిన దేశానికి ద్రోహం చేసే విధంగా మీరు వ్యవహరించారనే ఆరోపణల్లో వాస్తవాలు 90% ఉండటంతో మీరు అనివార్యంగా ఇది ఫేస్ చేయాల్సిందే. చూద్దాం మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది.